ఏది అయినా ఆచి చికెన్ మసాలా. భూముల కేటాయింపుపై మండలిలో వాడి వేడి చర్చ జరిగింది. 99 పైసలకే భూములు ఇవ్వడంపై అధికార విపక్షం మధ్య హాట్ ఫైట్ నడిచింది. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇస్తారంటూ క్లారిటీ ఇచ్చారు మంత్రి లోకేష్. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఎలా ఇస్తారు అంటూ వైసీపీ ప్రశ్నించింది. వైసీపీ తరపున ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ, మాధవరావు, వరదు కళ్యాణి ప్రశ్నించారు. అత్యంత విలువైన విశాఖ భూముల్ని అప్పనంగా కంపెనీలకు ఎలా కట్టబెడతారు అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా 99 పైసలకే భూములు ఇస్తారా అంటూ నిలదీశారు. క్వశ్చన్లోనే ఉంది, అధ్యక్ష. అది చూసుకోమని చెప్పండి మంత్రి గారిని. మీరు ఇచ్చిన ఆన్సర్లో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చామని ఉంది అధ్యక్ష. చూడండి అక్కడ రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కి 27 ఏకర్స్ ఇచ్చారు అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చాను మంత్రి గారే చెప్తున్నారు, చెప్పారుగా. అయితే రహేజాతో వేలాది ఉద్యోగాల కల్పన జరుగుతోందని, అందుకే ఆ కంపెనీకి భూములు ఇచ్చామని చెప్పారు మంత్రి లోకేష్. తాము భూములు ఇచ్చిన 5 టాప్ కంపెనీస్ లో రహేజా కూడా ఉంది అంటూ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ లో రహేజా మైండ్ స్పేస్ అని క్రియేట్ చేశారు. దాంట్లో 97 ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కేటాయిస్తే 21 బిల్డింగ్, దాంట్లో 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష. ఈ ఒక్క మైండ్ స్పేస్లో 1,00,000 మంది ఒక ఐటీ రంగంలో పని చేస్తున్నారు. సో ప్రతి పాలసీ, ప్రతి కంపెనీని థరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ అధికారుల కమిటీ అధ్యక్ష, దాని తర్వాత ఎస్ఐపిబి ఉంటుంది అధ్యక్ష, అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష, దాని తర్వాత క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ 99 పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇదే హౌస్లో వేరే కంపెనీల పేర్లకు తీసుకొచ్చారు. ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చారని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని ఆనాడు నేను చెప్పాను అధ్యక్ష. తీసుకురాలేకపోయారు. ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ, బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప ఎవరు అయానా గయానా పోతే ఇచ్చేదాకా మేము సిద్ధంగా లేము అధ్యక్ష. రహేజాకి భూములు ఇవ్వడంపైనే మరో వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూడా ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఉచితంగా భూములు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. మనం గతంలో ఒక నానుడు ఉండేది, 99 రూపాయలకే బాటా రేట్ అని. మరి ఇప్పుడు 99 పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష, ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ఇంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే టీసీఎస్కి 99 పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు, మంచిది అధ్యక్ష. అయితే టీసీఎస్ అంతకి ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష, ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మాట్లాడనివ్వండి మంత్రి గారు ప్లీజ్. అయితే ఈకో సిస్టమ్ డెవలప్ అయితేనే కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయన్నారు లోకేష్. విశాఖలో ఈకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగానే రహీజాకి కూడా భూములు ఇచ్చామని చెప్పారు మంత్రి. అధ్యక్ష మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నాను. నేను 5 కంపెనీలని చెప్పాను అధ్యక్ష. 6వ కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమన్నాడు హౌస్. ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను. మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టమని లేటెస్ట్ చేస్తూ విత్డ్రా ది స్టేట్మెంట్ అధ్యక్ష. అంతేగాని ఉరిసాకు మీరు ల్యాండ్ ఎక్కడ ఇచ్చావు అధ్యక్ష? వీఆర్ నాట్ గివెన్. మేము ఇవ్వలేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తరపు నుంచి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఒరిస్సాకి ఇచ్చామని అంటున్నారు అధ్యక్ష.
దయచేసి ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మేడం గారి వివరాలు ప్రజల ముందు పెట్టమని కోరుతున్నా అధ్యక్ష. ఇదే అంశంపై లోకేష్ కి సపోర్ట్ గా మంత్రి అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. వైసీపీ సభ్యులు అడ్డదిడ్డంగా ప్రశ్నలు అడుగుతున్నారు అంటూ మండిపడ్డారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే ఈరోజు ప్రత్యేక మీకు ఒక చెప్పండి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వకూడదు అనుకుంటున్నారో దానికి మీరు చెప్పండి. 99 పైసలకి మా చుట్టాలకు బంధువులకి ఇచ్చాం అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చి ఈ భూమి ఇవ్వడం వల్ల అధ్యక్ష ఇప్పుడు ఆయన చెప్తున్నారు అధ్యక్ష, గొప్పగా చెప్తున్నాడు ఆయన. నిన్ననే బెంగళూరులో 20 ఎంత భూమి ఇచ్చారు, ఇన్ని ఉద్యోగులు గూగుల్ పెట్టారని చెప్తున్నారు. భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష. ప్రశంసవలసింది పోయి అభినందించవలసింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష. దీన్ని మీరు ఖండించాలి ఈరోజు స్పష్టంగా అధ్యక్ష. లేని విషయాన్ని ఇప్పుడు ఒక అలిగేషన్ చేశారు. ఉషా వాళ్ళకి 99కి ఇచ్చారు, నిరూపించమనండి, చెప్పాలి కదా అధ్యక్ష. ఈ పరిణామాలతో భూ కేటాయింపులపై ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. మన పక్కనున్న రాష్ట్రంలో అదే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ పారదర్శకతో బిడ్డింగ్కి వెళ్ళి వాళ్ళు వచ్చి కోట్లాది రూపాయలతో కొంటున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఊరికి 99 పైసలకే మీకు ఇస్తామని చెప్తున్నారు అనేది మా ప్రశ్న అధ్యక్ష. దాని తర్వాత భావం అధ్యక్ష. దానికి వచ్చి వాళ్ళు వచ్చి ఎకో సిస్టమ్ గురించి చెప్తారు అధ్యక్ష. వైజాగ్లోను ఐటీ పార్క్ ఎకో సిస్టాన్ని 2004లోనే మేము ప్రారంభించాం అధ్యక్ష. ఆ రోజు నేను మినిస్టర్ని. ఐటీ పార్క్ ని ఐటీని మీరు స్థాపించారు. బీజేపీ అధ్యక్ష. మీరు కాదు మీ నాన్నగారు వాళ్ళు చెప్తారు, మీ తండ్రి గారు వాళ్ళు చెప్తారు. 2014, 2019 ఏం చేయాలో చెప్పండి. ఏదైతే 2019లో అధ్యక్ష 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చోండి 2019లో ఏదైతే మీరు ఎకో సిస్టమ్ గురించి ఈ డేటా సెంటర్ మారుతారో 2019లో జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని డేటా సెంటర్ వచ్చి ఎవరైతే అమలు చేశారు అదాని చెప్పారు కదా. ఇది తెలియదు అధ్యక్ష. అయినప్పటికీ కూడా వాటి గురించి సంప్రదింపు చేయడానికి డిస్కస్ చేయడానికి దీని మీద సపరేట్ డిబేట్ తెచ్చుకుంటా విదేశీ సభ్యులతో. కానీ ఈరోజు ఈ ప్రశ్నకి ఈ ప్రభుత్వం లోపాకారిగా మీకున్న లావాదేవీలతో మీ స్వార్థ ప్రయోజనం కోసం అధ్యక్ష చెప్తారు అధ్యక్ష. వైజాగ్లో జీతం భూములు అధ్యక్ష వాళ్ళ కుటుంబానికి వచ్చి 5,000 కోట్ల భూముల్ని ఏ రకంగా అపరంగా కట్టబెడతారు అధ్యక్ష. ఎంతమందికి ఉద్యోగులు ఇస్తారు జీతం? 5,000 కోట్ల భూముల్ని కట్టబెడతారు అధ్యక్ష. ఇది సమాధానం అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ బోధోపిడికి ఈ లాలూచికి నిరసనగా ఈ దందానికి నిరసనగా మీరు చేస్తున్న వ్యతిరేకమే విధానం నిరసనగా ఈ ప్రశ్న నుంచి మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. చేస్తాం అధ్యక్ష.